ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. మరి దేవుడు కాచి కాపాడి వారి యొక్క దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన కృతజ్ఞత వందనాలు. మంచి పాటలు పాడుకున్నాం, మంచి ఆరాధన జరుపుకున్నాం. ఈరోజు మరి ఒక మంచి విషయాన్ని నేర్చుకోవడానికి నేను ఒక హెడ్డింగ్తో వచ్చాను. ఏదంటే దీనులకు దీవెన. క్యాప్షన్ ఏంటంటే దీనులకు దీవెన, దీనత్వం కలిగి ఉండడము. దీనులకు దీనత్వానికి ఆపోజిట్ అర్థం ఏంటంటే వ్యతిరేకమైన పదం ఏంది? గర్వం. సో గర్వం ఉండకూడదు, మనకు దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగిన వారికి అనేక దీవెనలు మన బైబిల్ గ్రంథంలో ఉంటాయి. హెచ్చరిక మొదటగా మరి మీకా గ్రంథంలో 6వ అధ్యాయము 8వ వచనం గట్టిగా చదవండి. మైక్ దగ్గర పెట్టుకొని చదవండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవాను అడుగుచున్నాడు. ఇదే అడుగుతున్నాడు దేవుడు. ఏమడుగుతున్నాడ? న్యాయంగా ఉండడము, దీనత్వం కలిగి ఉండడము. సో న్యాయంగా ఉండడమే దేవుడు అడుగుతా ఉన్నాడు అందరినీ కూడా. దీన మనసు కలిగి ఉండడము ఇదే కదా అడుగుతున్నాడు అంటున్నాడు. సో ఈ దీన మనసు గల ఎట్లా వస్తుంది మరి? ఎటు నేర్చుకోవాలి అంటే యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చూడండి. 11:29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. ఏడ నేర్చుకోవాలంటే దీన మనసు. సో ఫ్రెండ్స్ తోటి తిరిగితే దొరకదు. ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు మనం దీన మనసు? ఫ్రెండ్స్ దగ్గర మనం తిరిగినామనుకో మనం గర్వమే నేర్చుకుంటాం. చాలా మంది లోకం అంతా చెడిపోయినాం చెప్పాలంటే. లోకం నుంచి మంచిది ఏది రాదు. ఎవరి నుంచి వస్తుంది మంచి? యేసుక్రీస్తు నుంచి వస్తుంది. యేసు ప్రభు ఏమంటే నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కాబట్టి నా యొద్దకు రండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. చాలు. దీన మనసు ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే యేసయ్య దగ్గర నేర్చుకోవచ్చు. హల్లెలూయా. అందరూ అలర్ట్గా ఉండాలి. 3 విషయాలు చెప్తాం. ఓకే అండి, ఎక్కువసేపు ఏం చెప్పారు? 3 విషయాలు. దీన మనసు ఎక్కడ నేర్చుకోవచ్చు మనము? యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. సో ఎక్కడ దీన మనసు ఉంటుందో అక్కడ దీవెనలు ఉంటాయి. సో ఒకసారి చూద్దాం ఏం దీవెన అనేది. ఫస్ట్ దీవెన యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం 15వ వచనం. సారీ, 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడను మహోన్నతుడును పరిశుద్ధుడును ఇలాగ సెలవించిన మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగ సెలవించుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను. అయినను వినయం గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఇది మొదటి దీవెన. దీన మనసు ఎవరికి ఉంటుందో వారి దగ్గర దేవుడు ఏం చేస్తాడండి? నివాసం చేస్తాడంట. దేవుడు అసలు మనుషుల మధ్య నివాసం చేశాడా? మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను ఏమంటాడు చూడండి, 8:27లో. మొదటి రాజుల గ్రంథము 8:27. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము
చేయడు. ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం నిశ్చయంగా దేవుడు ఈ యొక్క ఏమంటాడు? నిశ్చయంగా దేవుడు ఈ భూమి అంతా లోకమందు నివాసము చేయడు అంటే చూడండి, దేవుడు నివాసం చేయడానికి ఇష్టం లేదు అంటే చెప్పాలంటే దేవుడికి. కానీ ఆయన ఇష్టం ఏంటంటే ఎవరు దీన మనసు కలిగి ఉంటారో వారి యొద్ద ఆయన వచ్చి నివాసం చేస్తాను అని చెప్తాను. 57వ గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి అయిన దేవుడు ఏడ నివాసం చేస్తాడంటే దీన మనసు గల వారి యొద్ద నివాసము చేస్తాను. సో ఇక్కడ మరి ఆయన మనకు నివాసం చేస్తే మనకేముంటది? సంతోషం ఉంటుంది. ఆయన మన దగ్గర నివాసం చేసిండు అనుకో, మన జీవితం అంతా సంతోషం కదా. మన జిమ్మి విషయం తెలుసు, మనకు జిమ్మి విషయము స్టోరీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ జిమ్మి దేవుని మొదట దేవునికి రోజు కలుస్తుండే. తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏసై ఆయన కలిసి అంటే ఆయన ఉంటా దగ్గర ఏమవుతుందంటే సంతోషం ఉంటుంది. 6వ కీర్తన 11వ వచనంలో ఏమంటారంటే చదవండి ఒకసారి. 16-11 కీర్తన 16-11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గమును నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎటువంటి సంతోషం అంటే మనకు సంతోషం కావాలంటే ఎవరు ఉండాలి? మన పక్కకు దేవుని పిలుచుకోవాలి. మన దీన మనసు కలిగి ఉంటే దేవుడే మన పక్కకుండి మనతో నివాసం ఉండి మనకు సంపూర్ణ సంతోషం ఇస్తాడు. అదేవిధంగా సమృద్ధి ఇస్తాడు. దేవుడు మనతో నివాసం చేస్తే ఏముంటుందండి? సమృద్ధి ఉంటుంది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు, మనకు స్టోరీ తెలుసు. ఆ యేసు ప్రభు పేతురు యొక్క మరి ఆ పడవలో నిలబడి ఫస్ట్ బోధిస్తాడు. బోధించిన తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు లోతుకి వెళ్తాడు అన్నప్పుడు ఆయన అంటాడు, ప్రభువా మేము రాత్రంతా వెళ్ళలేనప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక్క చేపు కూడా పడలేదు అన్నప్పుడు నువ్వు లోతుకు నడిపించి కుడివైపు నెయ్యి అన్న తర్వాత విస్తారమైన చేపలు పడ్డారు. కళ్ళు చెప్తాం అందరం కూడా సమృద్ధి ఉంటుంది. ఫస్ట్ ఏది? దేవుడు మనతో నివాసం ఉంటే హల్లెలూయా. ఏదో డల్గా ఉండరా? ఫస్ట్ ఏది? దేవుడు నివాసం ఉంటే సంతోషం. రెండవది సమృద్ధి. మూడవది సంతృప్తిగా ఉంటుంది. దేవుడు మనతో నివాసం ఉంటే సంతృప్తిగా ఉంటాము. తెలుసు మనకు ఆయన 5 రొట్టెలు 2 చేపలు సంతృప్తిగా తిన్నారా. సో దేవుడు మన దేవుడు ఉంటే మన జీవితము సంతృప్తిగా ఉంటుంది. దేనికోసము పాకులాడవలసిన అవసరం లేదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఎందుకంటే ఆ దేవుడితో గడుపుతుంటే యుగాలు కూడా మనకు సరిపోదు అంటారు. ఆడపిల్లారా, ఆయన దగ్గర సంతృప్తి ఉంటుంది. అదేవిధంగా సమాధానం ఉంటుంది. ఏమిటండి? ఆయన సమాధానం ఉంటుంది. యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత అందరి మధ్యలోకి వచ్చి ఆయన ఏమన్నాడు? మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. సో సంతోషము, సమృద్ధి, సంతృప్తి, సమాధానము, స్వస్థత. యేసు ప్రభు మనతో నివాసం చేసి ఏముంటుందండి? మనతో ఉంటే కనుక స్వస్థత ఉంటుంది. హల్లెలూయా చెప్తాం. స్వస్థత కావాలా? ఎంతమందికి స్వస్థత కావాలి? అందరికి స్వస్థత అవసరం కదా. స్వస్థత కావాలంటే ఏం కావాలి? దేవుడు మనతో నివాసం చేయాలి. నివాసం చేయాలంటే ఏం కావాలి? మనం ఏం ఆచరించాలి? దీన మనసు కలిగి ఉండాలి. దీనత్వం మనం కలిగి ఉండాలి. భర్త భార్యలు ఒక్కొక్కరు దీనత్వం కలిగి ఉండాలి. పిల్లలు దీన మనసు కలిగి ఉండాలి తల్లిదండ్రుల విషయంలో కదా. పిల్లలు కూడా తల్లిదండ్రుల విషయంలో దీన మనసు కలిగి ఉండాలి. ఎవరు దీన మనసు కలిగి ఉంటారో దేవుడి దగ్గర అందరూ దీన మనసు కలిగి ఉండాలి. దేవుడి దగ్గర గర్వం ప్రదర్శించొద్దు. దేవుని ఎదుట ఇస్లాంలు చెప్తుండే ఒక ఆయన దేవుడు ప్రసంగిస్తుంటే కాళ్ళ మీద కాలేసుకొని ఇట్లా ఊపుతుండే. అంకుల్కు చాలా మాటలు అది చాలా అదేంటంటే బాధాకరంగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆయన ఏం చేస్తుంటే ఆయనకి ఇష్టం లేకుంటే ఆ కాలుతోటి ఏం చేస్తుంటే ఆ తలుపును ఇట్లా తన్నేవాడు. అంటే నాకు ఇష్టం లేదు ఈ ప్రసంగంలో.
అంత గర్విష్ఠుడుగా ఉంటుండే. అయితే ఏమైపోయింది, కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు ఆయన కాళ్ళను కొట్టేసాడు. ఏం చేసాడండి, ఆ కాలు షుగర్ వచ్చేసి ఆ కాలు మెల్లిమెల్లిగా ఒక్క అవయము ఆయన తీసివేయబడ్డది. తర్వాత చనిపోయాడు. చాలా ధనవంతుడు ఆయన. చూడండి, మరి గర్వం పనికిరాదు దేవుని యొక్క సన్నిధిలో. మనం చాలా దీనత్వంతో దేవుని దగ్గర ఉండాలి. అదేవిధంగా దీనులకు దీవెనలు మెండు. ఈరోజు హెడ్డింగ్ ఏంటండి, దీనులకు దీవెనలు. సో దీనత్వం యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఎవరు దీనులు అంటారో వారి దగ్గర దేవుడు నివాసం ఉంటాడు. నివాసం అంటే తెలుసు కదా, నివసించడము. చూడండి, అంత గొప్ప దేవుడైనా మన దగ్గర నివాసం చేస్తా అంటున్నాడు. మనతో నివాసం ఉంటే ఈ 5 ఆశీర్వాదాలు ఏమిటి, సంతోషము, సమృద్ధి, సంతృప్తి, సమాధానము, స్వస్థత, ఇవన్నీ కూడా మనకు దొరకగలవు. రెండో విషయం, హెచ్చింపబడతాం. దీన మనసు కలిగి ఉంటే ఏం చేస్తామండి, హెచ్చింపబడతాం. 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయము 5, 6 ఈ 2 వచనాలు చదవండి. 5, 6 చదవండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి. పిల్లలందరూ వినాలి. మీ పెద్దలకు ఉల్టా మాటలు మాట్లాడద్దు. అంటే ఏంటో మాట ఇవ్వద్దు, వ్యతిరేకంగా మాట్లాడద్దు. చదవండి. పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనిలోకి ఏమైందంటే ఏమొస్తాయంటే కృప అనుగ్రహించబడును దీనులకు. ఇది ఒక ఆశీర్వాదం కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 10వ వచనం. 4వ అధ్యాయము 6, 10. 4వ అధ్యాయం చెప్పండి. 6వ వచనము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చూడండి, మరి మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అబ్రహాము, మోసెస్, దావీదు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఎంత తగ్గించుకుంటూ చూడండి. వాళ్ళే అంత తగ్గించుకుంటే మనం ఎంత తగ్గించుకోవాలి. దావీదు రాజు. దావీదు అంటేనా రాజు. కొన్ని మన ఒక ప్రసంగం విన్నా, కొన్ని లక్షల కొన్ని వేల కేజీల బంగారం ఇచ్చినాడు దేవుడు. ఇచ్చాడు అని ఏంటంటే, దేవా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను కొద్దిగా ఇచ్చిన నీకు అని. అంటే అంత బంగారం ఇచ్చి దేవుడికి ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఆయన పశ్చాత్తాప విషయం కూడా ఎన్నో వాళ్ళు తగ్గించుకోడు. దావీదు ఎక్కడ కూడా తాను హెచ్చించుకున్నట్టు ఉండదు. తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. సో యేసు ప్రభు కూడా తాను తగ్గించుకొని భూమి మీదకి రావడం జరిగింది. తన మహిమను వదిలిపెట్టి ఆయన మనకు మహిమ ఇవ్వడానికి భూమి మీద మనుషుడిగా రావడం జరిగింది కదా. ఆయన మహిమ మనకి ఇవ్వడానికి ఆయన మనుష్య రూపంలో రావాల్సి వచ్చింది. అందుకే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం అయింది అని చెప్పి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సో కాబట్టి పిల్లరా, మనం హెచ్చింపబడాలంటే మనం ఏం కాదు, ఫస్ట్ మనము తగ్గించుకోవాలి. ఎక్కడ కూడా అంత నాకే తెలుసు, అంత నేను నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ అనకూడదు. ప్రతిదీ మనం ఎప్పుడు కూడా వింటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. మనం వినాలి, నేర్చుకోవాలి. అన్ని ప్రతి ఒక్కరికి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంత మనకు తెలియదు లోకం. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయాన్ని మనము తప్పక ప్రతిరోజు నేర్చుకోవాలి. చిన్నపిల్లల నుంచి కూడా నేర్చుకునేది ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా క్షమాపణ అనేది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు యేసుప్రభు చెప్తాడు కదా, ఈ పిల్లల్లాగా మీరుంటే పరలోక రాజ్యము అని. చిన్నపిల్లల్లో క్షమాపణ అప్పుడే మాట్లాడతారు, అప్పుడే ఒకటైపోతుంది. పెద్దల స్వభావం ఉంటుందా, ఒక
ఒకసారి కొట్టాడిరంటే చాలా రోజుల దాకా దూరం అయిపోతుంది. సో మనము చిన్న పిల్లలతో కూడా నేర్చుకోవాలి, పెద్దవాళ్ళతో నేర్చుకోవాలి, ముసలి వాడితో నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరితోటి ఏదో ఒకటి నేర్చుకోవాలి. మన శత్రువుల నుంచి నేర్చుకునేది ఉంటుంది. సో మనుషులలో భూమి మీద ఎవ్వరు కూడా ఆయన పనికిరానోడు అనేటువంటి ఉండడు. వాళ్ళు ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. సో మనం తగ్గించుకొని మనం నేర్చుకోవాలి. తగ్గించుకున్నప్పుడే మనం హెచ్చించబడతాము. సో మనం ఒక్కొక్కటి ఏది మంచి లక్షణాలు మనలో అభిప్రాయించుకుంటాం. ఒక దగ్గర పోయి నేర్చుకుంటాం అంటే ఏమన్నమాట, తగ్గించుకుంటాం అన్నమాట. కాబట్టి ఇతరుల దగ్గర పోయి నేర్చుకోవడము, తగ్గించుకోవడము, దేవుని దగ్గర నేర్చుకోవడము, మనుషుల దగ్గర, భక్తుల దగ్గర నేర్చుకోవడము, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇతరులు, నాకైతే చాలా ఇష్టం నేర్చుకోవడం. ఇప్పటికీ నేను అక్కడక్కడ మీటింగ్స్ వెళ్తూ ఉంటాను. అక్కడికి ఎందుకు వెళ్తా, ఏదైనా ఆత్మీయ విషయము దొరుకుతుందేమో అని. కానీ చాలా శోచనీయం, ఒక్కోసారి కొన్ని చోట్ల పోయినా కానీ ఆత్మీయంగా ఎక్కడ కూడా ఏమి, చాలా లో స్థితిలో మంచి భక్తులు చాలా మంది లేరు. అక్కడక్కడ కొద్ది మంది మంచి భక్తులు ఉన్నారు. వాళ్ళతో ఏదైనా మనము నేర్చుకోవచ్చు. సో తగ్గింపు ఉంటే తప్పక నేర్చుకోవచ్చు. దేవుడితో ఎక్కువ నేర్చుకోవాలి. కూర్చున్నామంటే బైబిల్లో ఒక 5 అధ్యాయాలు చదివినామంటే మన మనసు తృప్తిగా అనిపిస్తుంది. కాబట్టి మనం తగ్గించుకొని సమయం ఇవ్వాలి దేవునికి. చివరిగా ఏం చెప్పాలి, 7 ఉన్నాయి కానీ నేను 3 చెప్తాను కాబట్టి ఏం చెప్పాలి, ఓకే 5వ విషయం చెప్తున్నాను. 37వ కీర్తన 11వ వచనం. 37వ కీర్తన 11వ వచనం. 11 అదేవిధంగా 23 కూడా చదవచ్చు. చదవండి. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఆశీర్వాదం, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. చూడండి, మరి మొఫీబోషెత్ అంటే ఆయన, అదేవిధంగా అబ్రహాము అంటే ఆయన. సో మొఫీబోషెత్ గురించి తెలుసు కదా. మొఫీబోషెత్ గురించి ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు అండి? మొఫీబోషెత్ గురించి తెలుసా? తెలియదా? కుంటాయన కుంటాయన 2 కాళ్ళు కూడా ఆయన ఉండవు. కానీ దావీదు దగ్గరికి, దావీదు యోనాతాను బట్టి మొఫీబోషెతును పిలిపించి ఆయన భోజనం బల్ల దగ్గర ఆయన రాజకుమారులకు ఇచ్చే కృపను ఏది ఆ భోజనాన్ని ఇస్తాడు. అయితే అక్కడ చాలా దీనత్వంగా మాట్లాడతాడు. దీనత్వంగా మాట్లాడినాక ఆయన ఏమంటాడు, దావీదు ఏమంటాడు, చాలా భూమి పంచేస్తాడు మొఫీబోషెతు కదా. అతనికి ఒక జీతగాన్ని కూడా పెడతాడు. సో పిల్లల 3 విషయాలు చూసాం. ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ ఏంది, ఫస్ట్ ఏంటి, దీనులకు ఎస్ అది దీనత్వం గల వారిని కూడా ఏం చేశాడు దేవుడు. ఇంకేం కావాలి చెప్పండి, దేవుడే నివాసం మీ దగ్గర నివాసం చేస్తే, దీనత్వం మీలో ఉంటే దేవుడే నీతో నివాసం చేస్తానని అని చెప్పాడు. రెండోది ఏంటి, దీనత్వానికి రెండో ఆశీర్వాదం ఏంటండి, హెచ్చింపబడతాం. సో మీరు హెచ్చింపబడాలనుందా, ఇట్లనే ఉండాలని ఉందా? మనం అందరం కూడా హెచ్చింపబడాలంటుంది. సో రెండోది హెచ్చింపబడతాం. మూడోది ఏంటి, భూమిని స్వతంత్రించుకుంటాము. కొంతమంది ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాడు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఇంకొకటి కొత్త ఒకటి ఎక్కువ పొడిగించిన 3 విషయాలు చెప్పాలనుకున్నా, 4వ విషయం కూడా చెప్తున్నా. ఏంది, చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమే దీనులైన వారు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయాల్లో దీనత్వం కలిగి ఉండాలి. నాకు అంతా తెలుసు అనుకోదు, అంతా తెలుసు అని అనుకున్నా అంటే ఏం తెలియదండి. కాబట్టి ఆత్మ విషయాలు ఇంకా 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 నేర్చుకుంటూ ఉండాలి. అందుకే మనము ఏమి అంటే ఆత్మలో దీనత్వం కలిగి దేవుని దగ్గర నేర్చుకుంటూ ఉంటే ఏమంటే పరలోక రాజ్యం వారిది అంటాడు. ఆత్మ విషయాలలో నేర్చుకోవాలి. ఆత్మ విషయాలు ఏమేమి ఉన్నాయి, ఆత్మకి ఏం అవసరమో
ఆత్మ ఎట్లా ఎట్లా ఉప్పొంగుతుంది, ఆత్మ ఎట్లా ఫలిస్తుంది అనే విషయాలు, ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటే గనక దేవుడు తప్పక నీకు పరలోక రాజ్యం అనుగ్రహిస్తాడు. 4 విషయాలు చూసుకున్నామండి. ఫస్ట్ దేవుడు నివాసం చేశాడు. సమయం ఉందిగా 12కే మనం క్లోజ్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకోటి కూడా చూద్దామంటావా? రైట్. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం. చాలు వాళ్ళ వచనాలు చదువుకున్నాం. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులకు బాధపరచవద్దు. అదేనా? సామెతల గ్రంథం 22 చదువుతామా? ఇంకా ముందు చదువు. ఆలోచనయు తెలివి గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించేది. ఒక యోబు గ్రంథము 36 చదువు. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించు. సరే, ఇప్పుడు సామెతల గ్రంథం 22, 23 వచనం చదవండి. వ్యాజ్యమాడును, దీనులను బాధపరచవద్దు, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. దేవుడు దీనుల పక్షాన వ్యాజ్యమాడతాను అంటున్నాడు. దీనుల పక్షాన ఏం చేశాడట? వ్యాజ్యమాడతాడు. అమాలేకులతో వ్యాజ్యమాడాడు. చాలా చాలా విషయాలు. ఫరోతోటి దేవుడు వ్యాజ్యమాడాడు, హేరోదుతో దేవుడు వ్యాజ్యమాడాడు. ఓకే అండి. ఇంకొక విషయము సామెతల గ్రంథం 22, 26 వచనం, అదే అధ్యాయం. చేతిలో చేయి వేయి వారితోను అప్పులకు కూడబడు వారితోను చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ కింద నుండి నీ పరుపు తీసుకొని. కీర్తన గ్రంథం 22, 26. కీర్తనల గ్రంథము 22, 26. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు అంటున్నాడు. చూడండి, ఇదొక దీవెన. అదేవిధంగా చివరిగా ఇంకొకటి కీర్తన గ్రంథం 63:10. కీర్తన గ్రంథం 63:10. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. 68:15. నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేసింది. సదుపాయములు కలుగజేసింది. దీనులను ఆయన లక్ష్య పెట్టే దేవుడు, ఆదరించే దేవుడు అంటాడు. కాబట్టి ఇంటి 7 దీవెనలు మనం చూసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే నివాసము. నివాసం దగ్గర 5 విషయాలు చెప్పాను. ఆయన మనతో నివాసం ఉంటే సంతోషము, సమృద్ధి, సంతృప్తి, సమాధానము, స్వస్థత. ఆయన మనకు మరి మన దీనంతో కలిగి హెచ్చింపబడతాం. దీనులకు ఆయన పక్షాన వాద్యం చేస్తాడు. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులను దేవుడు లక్ష్య పెడతాడు. అదేవిధంగా ఆత్మ విషయంలో దీనులైన వారు పరలోక రాజ్యం వారిది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. ఓకే అండి. చెప్పబడ్డ